దేవుడు సృష్టిని సృష్టించాడు. ఫస్ట్ ప్రకృతిని సృష్టించాడు, కాలాలని సృష్టించాడు. దేవుడు సృష్టించిన కాలం తన పని తను చేసుకుంటుంది. చెట్లు, నీళ్లు, కొండలు, గుట్టలు, ప్రకృతి సమస్తం దేవుడు ఎలా చేశాయో ఎలాగా ఆకులు రాలిపోతున్నాయి, చిగురుస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. అవి దేవుడు ఎలా అయితే వాటిని సృష్టించాడో వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. దేవుడు ఎలా కాలాలు, చలికాలం, వానాకాలం, ఎండాకాలం ఎలా అయితే పెట్టాడో అలాగే వాటి ధర్మాన్ని అవి నిర్వహిస్తున్నాయి. కానీ మనిషి నీతి నిజాయితీగా ఉండాలని సృష్టిస్తే అది వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. అందుకే కాలం, ప్రకృతి, వానాకాలం, ఎండాకాలం, శీతాకాలం ఇలా ప్రకృతి వాటికి మరణం లేదు, అంతం లేదు. అసలు మనిషికి మరణం ఉంది. అవునండి, కాలం దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నాయి, మనుషులు వాళ్ళకు నచ్చినట్టు జీవిస్తున్నారు.